మీడియా మిత్రులందరూ కూడా జైపులే జైభీం. ఈ ప్రభుత్వాన్ని మా అన్న బోడే రామచంద్ర యాదవ్ గారు అడుగుతున్న 5 డిమాండ్లు మా అన్న బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక్కరి కోసం మాత్రమైతే కాదు, మన రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మంది బీసీల హక్కుల కోసం మా అన్న రామచంద్ర యాదవ్ గారు ప్రాణాలు పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్షకి సిద్ధమవుతున్నారు. ఈ మా అన్న అడుగుతున్న డిమాండ్సే కాదు, ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వపు నాయకులు బీసీల ఓట్ల కోసం, బీసీల ఓట్లు అడ్డు పెట్టుకుని అధికారంలోకి రావడం కోసం బీసీలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చట్లేదంటే ఈ ప్రభుత్వం బీసీలంటే ఎంత చిన్న చూపో ఎంత చులకనో ఈ ప్రభుత్వ నాయకులకి అందరూ అర్థం చేసుకోవచ్చు. బీసీ రక్షణ చట్టం మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి దుక్కున ప్రతి జిల్లాలోను ప్రతి మీటింగ్ లోను డప్పులు కొట్టుకున్నారు బీసీ ఓట్ల కోసం. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ బీసీ రక్షణ చట్టం ఊసేలేదు. ఏదో పేపర్లో అప్పుడప్పుడు వేస్తున్నారు. మా అన్న రామచంద్ర యాదవ్ గారు మాట్లాడేసరికి మళ్ళీ మర్చిపోతున్నారు. ఇలాగే చేస్తా ఉంటున్నారు. ఈ డిమాండ్స్ అన్ని కూడా వాళ్ళు ఇచ్చినాయి. ఈ డిమాండ్స్ కనుక అమలు చేయకపోతే కనుక బీసీ పోరాటం ఇంకా ఉధృతం అవుతుంది. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న బీసీ నాయకులు, బీసీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, బీసీ ప్రతినిధులు కానీ ఈ డిమాండ్స్ కోసం వాళ్ళు కూడా ఏ ఒక్కరూ మాట్లాడట్లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ లోకేష్ గారికి భజన చేయడం తప్ప బీసీల తరఫున బీసీల ప్రతినిధులుగా బీసీల కార్డు మీద అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళు బీసీల గురించి మాట్లాడడం మానేసి ఈ చంద్రబాబు నాయుడు గారికి భజన చేయడానికి మాత్రమే పనికొస్తున్నారు. కాబట్టి ఈ బీసీ ప్రతినిధులకి మేము మాట చెప్తున్నాం, మా బీసీల తరఫున మా హక్కుల కోసం మీరు మాట్లాడకపోతే మీరు రాజీనామాలు చేసి బయటకు వచ్చి మీరు మీ పార్టీ కార్డులతో నగ్గండి. మా బీసీలను మాత్రం వాడుకోకండి. మా బీసీ ఓట్లతో వాడికి మీరు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి మా బీసీల హక్కుల్ని మీరు అడగని మీరు రాజీనామాలు చేసి మీ కొంపల్లో కూర్చోండి. ఇది మాత్రం చెప్పుకుంటున్నాం. మా అన్న బోడే రామచంద్ర యాదవ్ గారు చేసే ఈ పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ కూడా కదిలొస్తున్నారు. అసలు మేము ఎట్టి పరిస్థితుల్లో తగ్గిది లేదు. ఈ కూటమి ప్రభుత్వం మాకు హామీలు అమలు చేసేదా, లేకపోతే మేము బీసీలు పట్టించుకోం, మాది బీసీల పార్టీ కాదని చెప్పేదా, ఈ రెండు తేలిదాకా వదలం.